టీడీపీలో ఉన్నటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను అంటే మీకు గుడ్డొచ్చి ఉంటుంది, మీకు సరిగ్గా కళ్ళు పనిచేయట్లేదేమో. మీరు దయచేసి హాస్పిటల్కి వెళ్ళి మీ కళ్ళను ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే ఈ భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశం అంతా ఈ రోజున మా భారతీయ జనతా పార్టీ. అలాంటి మా పార్టీ గురించి మీరు అవాకులు చవాకులు ఇదే విధంగా పేలారంటే మాత్రం మీకు మామూలుగా ఉండదని నేను సవినయంగా మర్యాదపూర్వకంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే మీరు మా పార్టీని ఏదో ఇప్పుడు ఏదో ఇదిగా ఉంటే మాకేదో క్రేజ్ వస్తుంది, రేపు పొద్దున మా సీఎం గారు మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకేదో తోలుగొట్లు ఇస్తారని మీరు ఏదో అవాకులు చవాకులు పేలితే మాత్రం చాలా పరిస్థితులు చాలా దూరంగా వెళ్తాయి. అంతేకాదు మీరు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి గురించి కూడా ఏదో మాట్లాడిపోయి కొంచెం అవాకులు చవాకులు పేలుతున్నారు. మీరు ఇదే విధంగా కనుక వెళ్తే మీరు చేసిన అవినీతి రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు. ఫోన్లే కదా ఏదో అసలు 11 సీట్లు వచ్చి పక్కన ఉన్నారు, ఏళ్ళెందులో బాధ పెడతామని మేము వదిలేసాం. మీరు ఇదే విధంగా వాగారంటే మాత్రం జనాలు మీకు ఇచ్చిన 11 సీట్ల కంటే కూడా ఇంకా కిందకి వెళ్తారో. దయచేసి ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు ఒక బాధ్యత కలిగిన పార్టీలో ఒక నాయకుడిగా కార్యకర్తగా మాట్లాడాలని మీకు సవినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు మీరు ఇదే విధంగా ముందు కూడా నేను సాగుతాను, ఇలాగే చేస్తానని మీరు ఈసారి వీడియో పెడితే ఈ భారతీయ జనతా పార్టీ ఉందా లేదని మీరు అడిగారు కదా, మీరు వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా మీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ, ఆయన అడగండి భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి, నరేంద్ర మోదీ గారు అంటే ఏంటి, అమిత్ షా గారు అంటే ఏంటో చెప్తారు. ఒకవేళ అంతగా కూడా మీకు తెలియకపోతే మీరు నెక్స్ట్ మళ్ళీ ఇదే విధంగా ఇంకో వీడియో చేసి పెట్టండి. అప్పుడు మీకు మా భారతీయ జనతా పార్టీ యువమోర్చా యొక్క విధానం ఏంటో మీకు చూపిస్తాం. ఖచ్చితంగా మీకు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏపీలో ఉందా లేదనేది క్షుణ్ణంగా తెలిసేలా చేస్తామని సవినయంగా కోరుకున్నాను. అంతేకాదు కొంతమంది వైసీపీ కుక్కలు మీరందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసి భారతీయ జనతా పార్టీని ఏదో ఇప్పుడు తిడితే ఏదో మాకేదో క్రేజ్ వస్తుందని దయచేసి మీరు అలాంటి పనులు దయచేసి చేయొద్దు. ఇది నేను అందరికీ కూడా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ప్రజల్లో మీ సత్తా నిరూపించుకోండి. మీరు ఏదైనా చేశారంటే జనాల్లోకి తీసుకెళ్ళి మీరు గెలిచే దిశగా మీ పని లేదు మీరు చూసుకోండి, మీరు చెప్పాలి మీరు తోముకోండి. అంతేగాని ఇతర పార్టీలను తిట్టి ముఖ్యంగా మా పార్టీ జోలికి వస్తే మాత్రం ఇక్కడ సహించేది ఎవరు లేరు. కాబట్టి మీ అందరికీ కూడా ముఖ్యంగా కారుమూరి నీకు కూడా చెప్తున్నాను, చూసుకో, ఓకేనా.